सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. భాగవత రహస్యాలు అంతరార్థములు. 21/1/2006 సంవత్సరమున శ్రీ దత్తస్వామి వారు ఇచ్చిన దివ్య సందేశము. ప్రపంచముపై విరక్తి ఏర్పడినప్పుడే పరమాత్మపై అనురక్తి పొడసూపుతుంది. విషయ సుఖాలు శాశ్వతములని భావించినంతకాలము మనసు భగవానుని యందు లగ్నము కాదు. అనిత్యమైన ఈ దృశ్యమాన ప్రపంచముపై రోత జన్మించగా బ్రహ్మర్షులైన గోపికలు భగవానుని ఆశ్రయించి అభయహస్తమును చూపి రక్షించమని ప్రార్థించినారు. నిస్సారమైన సంసారములో మానవునకు శాంతి లభించదు. దారాపుత్రాదుల యందు, స్పౌస్ అండ్ చిల్డ్రన్, ధన వస్త్రాదుల యందు మనం ఏర్పరచుకున్న వ్యామోహమే వాటికి లేని కళా కాంతులను అందిస్తుంది. ఈ క్షణిక సుఖాలు దుఃఖానికే దారితీస్తాయి. సంసారము అనిత్యము. ఏక ఆగతః ఏక ఉద్గతః మధ్య బంధనం విమర్శరే జీవ విమర్శరే కళ. సంసారము అనిత్యము. ఆద్యంతములు లేని దానిని మధ్యలో ఉన్నట్లు భ్రమించటమే భ్రాంతి. సంసారము ఒక మానసిక క్రీడయని గ్రహించలేకపోతున్నాము. సంసారము స్వప్నము లాంటిది, అనిత్యమైనది. ఇట్టి సంసారముపై వ్యామోహము యుక్తము కాదు. కనుక విచారణ అను ఔషధ సేవ చేసుకుంటే భగవంతుని వైపు తిరగవచ్చును. అప్పుడు భగవంతుని అభయహస్తము లభించును. కోరిక అవిద్యాజనితము, బోర్న్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఇది మనలచే కర్మలను ఆచరింపచేస్తుంది, అశాశ్వతమైన ఫలాన్నే అందిస్తుంది. కనుక కోరికలు విషతుల్యములైనవి. సంతృప్తి అనేదే ఉండదు. కనుక అశాంతియే మిగులుతుంది. కోరికలను అంతమొందించుకోవాలి. నిష్కామమే ఇది. భగవానుని అభయహస్తము ఆ స్థితిని కలిగిస్తుంది. శ్రీకృష్ణ, అట్టి అభయహస్తమును మా శిరస్సుపై ఉంచమని గోపికలు ప్రార్థించారు. అంటే అంతఃకరణ శుద్ధి చేసి ఆత్మానందాన్ని ప్రసాదించమని ప్రార్థన. ఆంతర్యములో చోటు చేసుకొనియున్న కామ క్రోధాది శత్రువులను తొదముట్టించేవాడు భగవానుడు. శ్రీకృష్ణుడు సిద్ధహస్తుడు, రాగద్వేషములకు లొంగనివాడు. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞానయజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.